భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చూడా చైర్మన్ కటారి హేమలత, బీజీఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురజాల చెన్నకేశవులు నాయుడు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నగరంలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ దేశానికి అనేక సేవలు చేశారని, బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతిగా కీర్తికెక్కారని, ఆయన నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గురజాల చెన్నకేశవులు మాట్లాడుతూ అంబేద్కర్ పేదల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, భారత రాజ్యాంగ నిర్మాతగా కీర్తికెక్కి దేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, దళిత ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం మనం చిత్తూరు పట్టణ ప్రజలు అందరికీ మన శుభాకాంక్షలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా మన అంబేద్కర్ జన్మదినం మనం జరుపుకోవాలని కోరుకుంటూ, మన ఆశయం అంతా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అదే స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకొని అందరూ నడుపుతున్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుటికి కూడా మన రాజ్యాంగానికి విలువలతోనే ఇప్పుడు మహిళలకు ఇచ్చిన రిజర్వేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ముందుకెళ్లే దిశగా అంబేద్కర్ గారి ఆశయాలతో మేము అందరం కూడా ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ జై భీమ్. ఈరోజు అంబేద్కర్ గారు 136 జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరూ ముఖ్య అతిథులకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక శుభ దినం, ఒక మంచి దినం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అంబేద్కర్ గారి గురించి గుర్తు చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వం ఆఫీస్లో, ప్రతి మండల ఆఫీస్లో, సచివాలయం ఆఫీస్లో అంబేద్కర్ గారు ఒక ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ ఎందుకు పెడుతున్నామో, ఒక గైడెన్స్ కోసం. ఎప్పుడైనా ఒక పూర్ పర్సన్ ఆఫీస్కి వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఒక వింగ్ వాళ్ళతో న్యాయం చేస్తారు. ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళతో న్యాయం ఉంటుంది. ఆ సింపుల్ ఒక ఆలోచనతో ప్రతి ఆఫీస్లో అంబేద్కర్ గారు బేసిక్లీ ప్రతిమ పెట్టడం జరుగుతుంది. ఈరోజు చిత్తూరు జిల్లాలో ప్రతి గ్రామంలో మన అంబేద్కర్ గారు జన్మదినం ఒక ఉల్లాసపూర్వకంగా, ఒక మంచి ఒక సమావేశంతో మనం సెలబ్రేట్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో కూడా ఒక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ చూస్తే ఒక బాగా నంబర్ ఉంది. ఆల్మోస్ట్ 5 లక్షల వరకు జనాభా ఉన్నారు. ఇంకా చాలా పని చేయాలి. అడ్మినిస్ట్రేటివ్గా, పొలిటికల్గా మనమందరూ వాళ్ళ కోసం ప్రతిరోజు పనిచేస్తున్నాము. నేను కూడా యూత్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, స్పెషల్లీ ఎస్సీ యూత్కి. మీరు కూడా బేసిక్లీ అంబేద్కర్ గారి గురించి ఒక్కసారి చదవాలి. కాన్స్టిట్యూషన్ బుక్ కూడా చదవాలి. ఒక మంచి డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఎట్లా తయారైంది, ఎంత శ్రమ చేయడం జరిగింది, ఎట్లా అంబేద్కర్ గారు ఆ రోజు మనకి గైడ్ చేశారు. వాళ్ళ గైడెన్స్ వల్ల ఈరోజు మన భారత రాష్ట్రంలో ఒక యూనిటీ ఉంది, ఒక డెమోక్రసీ ద్వారా మనం ముందుకు వెళ్తున్నాము, అభివృద్ధి చెందుతున్నాము. సో మీరు కూడా ఆ డాక్యుమెంట్ ఒకసారి చదవాలి. ఆ డాక్యుమెంట్ చదివితే ఒక నాలెడ్జ్ వస్తుంది. ఆ డాక్యుమెంట్లో ఒకటి బేసిక్లీ ఏమిటి, సమానంగా అందరికీ బేసిక్లీ హక్కు రావాలి. సో మనం కూడా ఈ ఎఫర్ట్స్ పెడుతుంటాము. మనం కూడా బేసిక్లీ ఎవరెవరు వెనుకబడి ఇంకా ఉన్నారు వాళ్ళ కోసం పని చేస్తాము.
నేను షెడ్యూల్ కాస్ట్ లీడర్స్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా చేతన కోసం, అభివృద్ధి కోసం గ్రామంలో మీరు కూడా వెళ్ళి పనిచేయాలి, గైడెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా సమస్య ఉంటే సమస్య మండల స్థాయి అధికారి, జిల్లా స్థాయి అధికారి దగ్గరికి తీసుకురావాలి. సో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.